ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శుభ శుక్రవార శుభాకాంక్షలు. ప్రత్యేకించి దినాన యేసుక్రీస్తుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 6వ మాటను మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అన్నటువంటి మాటను తెలుగులో భిన్నమైన సందర్భాలలో భిన్నమైన భావాలతో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఆదిమ గ్రీకు భాషలో సమాప్తమైనది అన్న చోట టెట్లాస్ట్రాయ్ అనే పదాన్ని ఉపయోగించారు. టెట్లాస్ట్రాయ్ అన్న మాటకు గల అర్థం ఒక పనిని సంపూర్ణముగా పరిపూర్ణముగా తుదముట్టించడము అని. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని అంటున్నారండి. తండ్రి వలన బాధ్యతను పొందుకునిన వాడై, పనిని స్వీకరించిన వాడై, భూమి మీద ఆ పనిని సంపూర్ణముగా తుదముట్టించి తండ్రిని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుల వారు సంపూర్ణముగా తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని తుదముట్టించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని చేయటం సులువైన విషయమని ఆలోచన చేస్తే, ఒక దినాన యేసుక్రీస్తుల వారి ఎదుట సాతాను ఈ లోక మహిమనంతా ఉంచి నాకు నమస్కరిస్తే నేను నీకు దీన్ని ఇస్తానని చెప్పాడు. యేసుక్రీస్తుల వారు ఎంత మాత్రము కూడా అపవాది ప్రలోభాలకు లొంగిపోలేదు. దైవ సుతునిగా ఆయన అనుభవించవలసిన శ్రమలను చూసి కృంగిపోలేదు. ఎటువంటి స్థితికి కూడా ప్రలోభపడకుండా యేసుక్రీస్తుల వారు అన్నింటినీ సహించి, అన్నింటినీ భరించి, అన్నిటి అందు నిలిచి ఉండి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రణాళికతో అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చారో, ఈ భూమి మీదకి పంపబడ్డారో, ఆ ప్రణాళికను తుదముట్టించి నమ్మకమైన వాడిగా ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారు. కేవలం యేసు ప్రభు మాత్రమే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను జాగ్రత్తగా తుదముట్టించుట చేతనే తండ్రిని మహిమపరుస్తాం. చాలామంది తమ స్వహితోద్దేశ కార్యములను నెరవేర్చుట ద్వారా తండ్రిని మహిమపరుస్తామని అనుకుంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని అన్న మాటను చెప్తున్నారు. యేసుక్రీస్తుల వారు తన స్వహితోద్దేశమును నెరవేర్చుట ద్వారా తండ్రిని మహిమపరచట్లేదు. తమ స్వహితోద్దేశములను, తన సొంత ఇష్టమును నెరవేర్చుటకు ఇక్కడికి రాలేదు, కానీ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి భూలోకానికి వచ్చానని చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరము కూడా తండ్రి యొక్క ఉద్దేశమును, తండ్రి యొక్క ప్రణాళికను, తండ్రి యొక్క చిత్తమును గ్రహించి అన్ని రకాల పరిస్థితులలో నిలిచి ఉండి తండ్రిని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాము. మనలో చాలామంది తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగిన వారై దేవుని పిలుపు అన్నటువంటి సిలువను తమ భుజాల మీదకి ఎత్తుకొని సాగుతున్న ఈ ప్రయాణంలో అపవాది కొట్టో పెట్టో ఆ సిలువ కాడిని వారు పక్కన పెట్టేలాగా చేయాలని అనుకుంటాడు. కొందరికి కలిగిన సమృద్ధి చేత హృదయములు మందగించినవైపోయి దేవుడు ఏ ప్రణాళికతో వారిని పిలుచుకున్నాడో ఆ పనిని వారు తుదముట్టించరు. మరికొందరి జీవితాల్లో ఎదురవుతున్న శ్రమలను బట్టి ఆ శ్రమలను తాళలేక విశ్వాసహీనులైపోయి ఆ పిలుపును తుదముట్టించకుండానే విడిచిపెడుతూ ఉంటారు. కానీ యోహాను సువార్త 17:4లో మనం చూసినట్లుగా తండ్రి వలన అప్పగించబడినటువంటి పనిని సంపూర్ణముగా తుదముట్టించి యేసు ప్రభు ఏ రకంగా తండ్రిని మహిమపరిచాడో అట్టి రీతిగా మనం కూడా తండ్రిని మహిమపరచాలి. మరి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చినటువంటి పనులు ఏమిటి అనంటే, తండ్రి యొక్క చిత్తమును ఆయన పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4:34లో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నటువంటి మాటను చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో వేరే ఇతర ఇచ్చలను ఆయన కలిగి లేడు, కానీ ఈ లోకంలో యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ఏకైక ఇచ్చ, ఏకైక కోరిక, ఏకైక జిజ్ఞాస ఏమిటి అనంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట.
తప్పించుటయే. అదే రీతిగా యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. సాతానునకు బలమైనటువంటి ధర్మశాస్త్రము మూలముగా మన పాపము వలన మన మీదకి వస్తున్నటువంటి శిక్ష నుంచి మనల్ని తప్పించుటకు, తీర్పు నుంచి మనల్ని తప్పించుటకు మన నిమిత్తమైన క్రయధనముగా యేసుక్రీస్తుల వారు అర్పించబడ్డారు. యేసుక్రీస్తుల వారు చేసినటువంటి బలియాగము ద్వారా, ఆయన రక్తము చేత కప్పబడిన వారముగా, కడగబడిన వారముగా మనము ధర్మశాస్త్రము వలన కలిగేటువంటి శిక్షా విధి నుంచి మనము తప్పించబడినటువంటి వారమై ఉన్నాము. అదే రీతిగా విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నటువంటి మాటను చూస్తున్నాం. నిష్కలంక నిర్దోష పరిశుద్ధ శిలువ రక్తము చేత కప్పబడిన వారమై, కడగబడిన వారమై మనం చేసినటువంటి అపరాధములన్నింటి నుంచి కూడా మనం క్షమాపణ పొందుకుంటున్నాము. యేసుక్రీస్తుల వారు మనం అనుభవించవలసినటువంటి శిక్షలను ఆయనే స్వీకరించి, మన నిమిత్తమైనటువంటి శిక్షను ఆయనే స్వీకరించి మనలను శిక్ష నుంచి తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా పాపదోషాలను పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, ఆత్మ విషయములో బ్రతికించబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. మనందరం కలిగి ఉన్నటువంటి జన్మ కర్మ పాపముల ద్వారా, పాపముల వలన కలిగిన శాపముల ద్వారా నశించవలసినటువంటి వారమై ఉండగా, మనందరి నిమిత్తమైనటువంటి బలియార్పణగా ఒక్కసారి శ్రమపడి ఆయన యందు విశ్వాసముంచు సమస్త మానవాళిని కూడా ఆ పాపశాపముల నుంచి తప్పించుటకు చాలిన సామర్థ్యము కలిగిన వారై ఉన్నారు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి ఏ ప్రణాళికతో పంపబడ్డారో నమ్మకమైన వానిగా ఆ ప్రణాళికను తుదముట్టించి సర్వ మానవాళి నిమిత్తమైనటువంటి పరలోక ద్వారముగా, నింగికి నేలకు వేయబడిన నిచ్చెనగా, నమ్మకముగా తన పనిని తుదముట్టించి సమాప్తమైనది అన్నటువంటి మాటను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనలో చాలామంది ఆరంభ శూరులుగా ఎంతోమంది కార్యాన్ని ప్రారంభిస్తారు, కానీ ఆ తర్వాత ఎదురవుతున్నటువంటి నానా విధములైనటువంటి పరిస్థితులలో వారికి అప్పగించబడినటువంటి ఆ పనిని తుదముట్టించడం కాదు కదా, మధ్యలోనే విడిచిపెట్టే వారులుగా ఉంటారు. మరికొందరు తండ్రి చిత్తాన్ని ఏమాత్రము కూడా గ్రహించకుండా తమ స్వభిష్టాలను నెరవేర్చుకుంటూ అవిధేయతాయుక్తమైనటువంటి కార్యముల చేత వ్యర్థమైనటువంటి క్రియలలో పాలివారవుతూ ఉంటారు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారి దేవుని కుమారులు అనబడతారన్నటువంటి మాట ప్రకారము ఈ భూమి మీదికి నీవు నేను ఏ ప్రణాళికతో పంపించబడ్డామో, ఏ పనైతే మనకు అప్పగించబడిందో అన్ని రకాల పరిస్థితుల్లో కూడా వాటన్నిటిని తట్టుకొని నిలవబడి మనము కూడా ఈ భూమి మీద తండ్రిని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. సగటు మానవుని పుట్టుక వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఈ భూమి మీద తండ్రిని మహిమపరచటమే. ప్రియమిత్రులారా, మన జీవితంలో మొదటి విజయం మన సృష్టికర్తను మనం తెలుసుకోవటం, రెండవ విజయం ఆయన ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో తెలుసుకోవటం, మూడవ విజయం ఆయన మనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా తుదముట్టించి మనము కూడా పెడలోస్ట్రాయ్ అని చెప్పగలిగినటువంటి వారమై ఉండాలి. పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని. ఈరోజు మన జీవితంలో కూడా అపవాది యొక్క ప్రలోభాలన్నింటినీ ఎదిరించి అననుకూలమైనటువంటి స్థితిగతులన్నింటిలో కూడా నిలిచి ఉండి దేవుని నామ మహిమార్థమై ఆయన కార్యాన్ని తండ్రి యొక్క చిత్తమును తుదముట్టించి భలా నమ్మకమైన దాసుడా అని ఆయన యొద్ద గొప్ప సాక్ష్యాన్ని, గొప్ప బహుమానాన్ని పొందుకునేటువంటి బిడ్డలమై ఉండాలి.